హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అండ్ వైఎస్ఆర్సీపీకి ఇదొక షాకింగ్ న్యూస్. ఎందుకు అనంటే ఇప్పటి వరకు కూడా గన్నవరం మాజీ ఎమ్మెల్యే కానీ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడళ్ళని కూడా వీళ్ళిద్దరి అరెస్టులు ఎప్పుడు జరుగుతాయి, వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారు, రెడ్ బుక్లో ఖచ్చితంగా వీళ్ళకి ఒక పేజీ ఉందా లేదనేది చాలామందికి కూడా కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. గతంలోనే నారా లోకేష్ ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వైఎస్ఆర్సీపీ నేత అయిన వల్లభనేని వంశీని అయితే హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఎందుకు అని అంటే గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో దారుణాలు అయితే జరిగినాయి. అందులో మెయిన్గా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడంతో పాటు గన్నవరంలో ఉన్న టీడీపీ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో ఈయన కీలకంగా ఉండడం అయితే జరిగింది. అయితే ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడి కింద ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ అయితే తాజాగా అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. కానీ దాదాపుగా 5-6 నెలల నుంచి కూడా వల్లభనేని వంశీ అయితే జాడ కనిపించడం లేదు, అంటే పరారీలో ఉన్నాడని చెప్పి మనకైతే కొన్ని సమాచారం అయితే తెలిసింది. ఎందుకనంటే ఈ రెడ్ బుక్ పరిపాలన అనేది ఆల్రెడీ గతంలో నారా లోకేష్ చెప్పారు. చాప్టర్ 3లో ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం అనేది చాలా కీలకం అని చెప్పి ఒక సభా వేదికగా హింట్ ఇస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. అసలు మెయిన్గా వల్లభనేని వంశీని కూడా ఖచ్చితంగా వదలరు. ఎందుకు అని అంటే గతంలో 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మెయిన్గా నారా లోకేష్ పుట్టుకు గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కొన్ని తప్పుడు మాటలైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యను అయితే అవమానించడం జరిగింది. అసలు దానికి పునాది వేసింది, ఆ మాటలు మొదట మాట్లాడింది వల్లభనేని వంశీ. 2021 మేబీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ టైంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు వల్లభనేని వంశీ సాక్షి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయిన భువనేశ్వర్ గారి గురించే కానీ నారా లోకేష్ పుట్టుకు గురించి అయితే కొంత నీచంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రత్యేకించి కూడా వల్లభనేని వంశీయే కానీ అంబటి రాంబాబు కానీ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మెయిన్గా నారా లోకేష్ పుట్టుక గురించి, ఎలిమినేటర్ మాధవరెడ్డి ఎవరైతే ఉన్నారో చనిపోయారో ఆయన గురించి ఈ ప్రస్తావన అంతా కూడా అసెంబ్లీలో తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అసెంబ్లీలో ప్రత్యేకించి కూడా నారా లోకేష్నే కానీ నారా చంద్రబాబు నాయుడు అప్పుడు మాజీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని బాగా అవమానించడం అయితే జరిగింది. కానీ అసలు దీని అంతటికీ కూడా మొదట మాట్లాడింది ఎవరు అని అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ. ఖచ్చితంగా మొన్న నారా లోకేష్ గారే చెప్పారు, గుడివాడ నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం అనేది చాలా కీలకం రెడ్ బుక్లు అని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా చూసుకుంటే మెయిన్ కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి ఈయన మీద తవ్వినట్లయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేయడంలో, పగలగొట్టడంలో కానీ ఈయన ప్రధాన నిందితుడిగా ఉండడం జరిగింది. దాదాపుగా 5-6 నెలల నుంచి కూడా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. కనీసం మీడియా ముందుకు రావడం కానీ, లేదంటే ఒక ఈవెంట్కి వెళ్ళినట్టు కానీ, లేదంటే బయట ఎక్కడైనా కనిపించినట్టు కానీ, లేదంటే వ్యాపారాలు చేసుకుంటున్నారని కానీ ఎక్కడ కూడా సమాచారం లేదు. దాదాపుగా 5-6 నెలల నుంచి కూడా వల్లభనేని వంశీ అయితే పరారీలో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే హైదరాబాద్లో దొరికారు అని చెప్పి పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ విజయవాడకు కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది. మరి తనకి ఖచ్చితంగా జైలు శిక్ష అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూడాలి. ఏది ఏమైనా కానీ రెడ్ బుక్ పరిపాలన అనేది నడుస్తుంది, అది కూడా న్యాయబద్ధంగా నడుస్తుంది. నారా లోకేష్ గతంలో చెప్పినట్టు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదనేటట్టు ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. గతంలో ఎవరైతే ఇష్టానుసారంగా నోటికి పని చెప్పారు కానీ, చేతికి పని చెప్పినా కానీ, లేదనంటే ఇంకో రకంగా కానీ ఇండైరెక్ట్గా ఇబ్బంది పెట్టినా కానీ, ఏ విధంగా చూసుకున్నా సరే వైఎస్ఆర్సీపీలో గత 5 ఏళ్ళు ఎవరైతే వ్యవహార శైలి బాగోలేదో, ఎవరైతే అతి చేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా ఉప్పుడు కూటమి ప్రభుత్వమైన ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ రూలింగ్లో ఉంది కాబట్టి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ అయితే చాలా బలంగా రెడ్ బుక్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి చుక్కలు చూపించడం అయితే జరుగుతుంది. ఈరోజు వల్లభనేని వంశీ అనేది వైఎస్ఆర్సీపీకి ఒక షాక్, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా రాజకీయాలకి దూరం అయిపోయే అవకాశం కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి.